పార్టీ ఫిరాయింపుల కేసు దినానికి ఇంత ముంగడికి పోతున్నది కదా. మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు దేశంలో పెద్ద కోర్టు అయినా సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి కేసును గట్టిగానే పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కూడా ఆ పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుకుంటా విచారణ కూడా చేస్తుండు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఏమో రాజీనామా చేయబోతున్నాడు. ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు పోతున్నాడని చెప్పి ఇంటర్నెట్లో ఒక ముచ్చట ఇరగమరగ తిరుగుతున్నదట. ఇదే ముచ్చట నాగేందర్ సార్ను అడిగితే నేను రాజీనామా చేస్తున్నది లేదు, ఏది లేదు, కొందరు కావాలని నా మీద పుకార్లు పుట్టిస్తున్నారని అనుకొచ్చిండట. అయ్యా ఎమ్మెల్యే దానం సారు, ఓ దిక్కు పార్టీ ఫిరాయింపు కేసులో మేము పార్టీలనే మారలేదు, ఇంకా కారు పార్టీలనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో షరీకు కాలేదని కావాలని ఇప్పుడు తప్పుడు ముచ్చట్లు చెప్పి తప్పించుకోవాలని మీరు మంచిగానే చూస్తుండ్రట. కానీ ఇంకో దిక్కు మిమ్మల్ని బీఆర్ఎస్ బలగంలో కలుపుకునేది లేదు, మీరు రాజీనామా చేసేదాకా ఊకునేదే లేదు, సస్పెండ్ చేసేదాకా సాలించుకునేదే లేదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు మీ మీద బాగానే గుస్సా అవుతుర్రు. మరి మీరు బీఆర్ఎస్లో ఉన్నాక వాళ్ళు మిమ్మల్ని అట్లెందుకు అంటారు? మీరు కూడా గులాబీ షెల్లా మెడల చేసుకోకుండా కాంగ్రెస్ కండువాను ఎందుకు మోస్తున్నట్టు అంటుర్రు. ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదంటే మధ్యలకు రెండు దిక్కుల మూతనే అన్నట్టు ఉన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేలమంటే కారు పార్టీ వాళ్ళు ఊకోరు, కారు పార్టీ ఎమ్మెల్యేలమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేక ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉంటే ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారు అనే కాడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.